నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. నంద్యాల పట్టణం సంజీవనగర్ చందన బ్రదర్స్ ఎదురుగా ఆదిత్యాస్ బార్బిక్యూ అన్లిమిటెడ్ బఫెట్ రెస్టారెంట్ ను బుధవారం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నంద్యాల జిల్లాకు నూతన కాన్సెప్ట్ తీసుకురావడం శుభపరిణామమని, వ్యాపారం మరింత అభివృద్ధి సాధించి అనేక బ్రాంచ్లు ప్రారంభించాలని, యువతకు స్ఫూర్తిగా నిలవాలని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ పిపి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, నంద్యాల జిల్లా కేంద్రంలో హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాలలో ఉన్న విధంగా నూతన కాన్సెప్ట్ తీసుకువచ్చి నంద్యాల ప్రజలకు సరికొత్త రుచులను పరిచయం చేసేందుకు నూతనంగా ఆదిత్యాస్ బార్బిక్యూ అన్లిమిటెడ్ రెస్టారెంట్ ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. వ్యాపారం దినదినాభివృద్ధి సాధించాలని నిర్వాహకులు రామేశ్వర్, సతీష్ లను ప్రత్యేకంగా అభినందించారు. ఈరోజు నంద్యాలలోని చందన బ్రదర్స్ ఆపోజిట్లో సెకండ్ ఫ్లోర్లో బార్బెక్యూ రెస్టారెంట్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. రామేశ్వర్ గారికి అలాగే సతీష్ గారికి ఇద్దరికి కూడా నా అభినందన తెలియజేస్తున్నా. ఎందుకంటే నూతన కాన్సెప్ట్ తోటి ఈరోజు అన్లిమిటెడ్ బుఫేని మన నంద్యాల ప్రజలకు కూడా పరిచయం చేయడం, హైదరాబాద్, బెంగళూరు లాంటి మహానగరాల్లో ఈ బార్బెక్యూ నేషన్ లాంటి, లేకపోతే ఆ బార్బెక్యూ స్టైల్లో ఈరోజు ఇక్కడ నంద్యాలలో కూడా ఏర్పాటు చేయడం నిజంగా ఒక మంచి పరిణామం. యంగ్స్టర్స్ కొత్త కొత్త రెస్టారెంట్స్ని ట్రై చేసి ఆ కాన్సెప్ట్స్ని నంద్యాలకు కూడా పరిచయం చేస్తున్నారు. మరి ఈ బార్బెక్యూ గ్రిల్స్ కూడా మంచి సక్సెస్ సాధించడమే కాకుండా ఇంకా మరెన్నో బ్రాంచెస్ కూడా ప్రారంభించేలాగా వీళ్ళకి స్ఫూర్తిని ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ విషయం ఓపెన్ చేస్తాను. ఇప్పుడు నంద్యాలలో ఆదిత్యాస్ బార్బిక్యూ గ్రిల్స్ ఓపెన్ చేశాము. రవి సార్ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఈ హోటల్లో మేము వచ్చేసి అన్లిమిటెడ్ బఫెట్ ఇస్తాము. 70+ ఐటమ్స్, చికెన్, ఫిష్, ప్రాన్స్ అన్నీ అన్లిమిటెడ్గా ఇస్తాము మేము. అన్నగారు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నంద్యాల పట్టణం క్రాంతినగర్ లో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చన, ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. విచ్చేసిన భక్తాదులకు అన్న ప్రసాద వితరణ నిర్వాహకుల ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. కళ్యాణం అనంతరం సాయంత్రం ఆలయ మాడ వీధుల్లో స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. జగజ్జాలపాలం ఖజత్కంఠమాలం శరచంద్రబాలం మహాదైత్యకాలం నభో నీలకాయం దురావారమాయం సుపద్మాసహాయం భజేహం భజేహం సదాంబోధివాసం గలత్పుష్పహాసం జగత్సన్నివాసం శతాదిత్యభాసం చక్రశస్త్రం లసత్పీతవస్త్రం హసచ్చారువక్రం భజేహం భజేహం రమాకంఠహారం శృతివ్రాతసారం జలాంతర్విహారం చిదానందరూపం మనో
ఈరోజు క్రాంతినగర్ లో వెలిసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణము అద్భుతంగా జరిగింది. భక్తాదులు విశేషముగా వచ్చి ఆ స్వామికి కృపాపాత్రులైనారు. భోజన కార్యక్రమాలు కూడా విరివిగా వచ్చి అందరూ అన్నప్రసాదం తీసుకున్నారు. చాలా ఘనంగా జరిగింది. సాయంత్రం 6 గంటలకు ఊరేగింపు, ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఊరేగింపు ఉంటుంది. మాడవీధుల్లో స్వామివారి యొక్క ఉత్సవం కూడా పల్లవికి సేవ అద్భుతంగా జరుగుతుంది. అదే ఈ రోజు కళ్యాణానికి వచ్చిన భక్తులందరూ కూడా సాయంత్రం వచ్చి విశేషంగా స్వామివారి కృపకు పాత్రలవుతారని మరీ కోరుకుంటున్నాం. స్వస్తి. ఈరోజు మన గుడి ప్రతిష్ట జరిగి 15 సంవత్సరాలు జరిగింది. ఇప్పుడు 10వ సంవత్సరం ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ప్రతి కార్యక్రమం వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. కాబట్టి ఈ సంవత్సరం చక్కగా మన కోలాట కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది, భజన కార్యక్రమం ఉంది. మాడవీధులలో మన గ్రామోత్సవం కూడా ఉంది. సభ్యులంతా వచ్చి చక్కగా పాల్గొని జయప్రదం చేయడం మరి కోరుతున్నాము. అట్లే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంది, అది కూడా జయప్రదం చేయాలని మరి కోరుతున్నాము. కళ్యాణ మహోత్సవం కూడా ఉంది, అందరూ వచ్చి తిలకించి ఆ స్వామికి పాత్రలను మరి కోరుకుంటున్నాము. ఈరోజు క్రాంతినగర్లో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి 15వ వార్షికోత్సవ కళ్యాణం జరుపుతున్నాము. అందువలన భక్తాదులందరూ ఇచ్చేసి బాగా జయప్రదం చేసి భజన కార్యక్రమం, కోలాట కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది, కళ్యాణం అనంతరము అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగినది. ఇందులో భక్తాదులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరడం అనేది. అదేవిధంగా ఈరోజు సాయంత్రము గుడి యొక్క మాడువీధుల్లో కళ్యాణ ఉత్సవం కూడా జరుగుతుంది. అందువలన భక్తాదులందరూ ఇచ్చేసి జయప్రదం చేశారు. చాలా ఉన్నతంగా మహోత్సవంతో ముగిస్తున్నాము. వెంకటేశ్వర కళ్యాణము ఈరోజు బాగా భక్తులు వచ్చి ఈ కళ్యాణ అనంతరము బాగా జయప్రదం చేసినాము. కాబట్టి ఈ తర్వాత భోజనాల కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసినాము. సాయంత్రం కూడా పల్లకి సేవ మాడు విధుల్లో ఉంటుంది. ఇది బాగా ఘనంగా జరిగిందని మేము కోరుకుంటున్నాం. మరి కూడా ఇట్లా చేయాలని కోరుకుంటున్నాం. నంద్యాలలో రానున్న వినాయక చవితి పండుగను పురస్కరించుకుని గణేష్ విగ్రహ మండపాల ఏర్పాటు, నిమజ్జన కార్యక్రమ నిర్వహణపై బుధవారం గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మండప నిర్వాహకులకు తగు సూచనలు, నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు, నిబంధనలు తెలియజేయడం జరిగింది. ఈ మేరకు కార్యక్రమ ఆహ్వాన పత్రికలను ఈ సందర్భంగా గణేష్ మహోత్సవ కేంద్ర సమితి వారు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ప్రతినిధులు మాట్లాడుతూ వినాయక చవితి పండుగను పురస్కరించుకొని సెప్టెంబర్ 7వ తేదీ నుండి 11వ తేదీ వరకు నంద్యాలలో గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, చివరి రోజు సామూహిక గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాలను గత ఏడాది నిర్వహించిన రీతిగానే ఈ సంవత్సరం ఎటువంటి ఆటంకాలు లేకుండా అధికారుల ఆదేశాలను అనుసరించి గణేష్ మహోత్సవ కేంద్ర సమితి సూచనలు పాటించాలని, దిగ్విజయంగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించేందుకు మండప నిర్వాహకులు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గంగిశెట్టి విజయ్ కుమార్, కార్యదర్శి వైద్యం నాగేంద్ర, గౌరవ అధ్యక్షులు డాక్టర్ రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి నెరవాటి అమర్నాథ్, కోశాధికారి అలువాల సత్యనారాయణ, డమాం శంకర్, చలంబాబు, నిమ్మకాయల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర సమితి నంద్యాల వారి ఆధ్వర్యంలో ఈరోజు కరపత్రాలని రిలీజ్ చేయటం, అలాగే సూచనలు, సలహాలు ఇచ్చేటువంటి కొన్ని పాంప్లెట్స్ను కూడా రిలీజ్ చేస్తూ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. అందరికీ తెలిసిన విషయమే, 7వ తేదీన గణేష్ యొక్క విగ్రహ ప్రతిష్టలు స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత 11వ తేదీ గణేష్ నిమజ్జనం అన్నటువంటిది నంద్యాల చెరువుకట్ట ప్రాంతంలో జరుగుతుంది. కాబట్టి ఈ 5 రోజులు విగ్రహ ప్రతిష్టను ఎవరైతే చేస్తున్నారో వాళ్ళంతా కూడా నియమ నిష్టలతోటి అధికారుల యొక్క నిబంధనల్ని కూడా సూచనల్ని పాటిస్తూ మనం ఈ యొక్క కార్యక్రమాన్ని మంచిగా జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే 1వ తేదీన ఇదే ప్రాంతంలో ఎవరెవరైతే విగ్రహాలని ప్రతిష్ఠించబోతున్నారో వారందరికీ కూడా ఇక్కడ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకు కూడా అధికారులను కూడా పిలిచి వాళ్ళ ద్వారా తర్వాత సమితి ద్వారా సూచనలు ఇస్తూ వారు పండుగని మంచిగా జరుపుకోవడం కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి 1వ తేదీన ఎవరెవరైతే ఈ గణేష్ యొక్క
విగ్రహాలని ప్రతిష్ఠిస్తున్నారు వారందరూ కూడా ఉదయం రావాల్సిందిగా వారిని కోరుతున్నాం. ముఖ్యంగా ఈ మీటింగు పెట్టడం దేనికంటే ప్రతి సంవత్సరము మీ మీడియా మిత్రులను ఫస్ట్ పిలుచుకొని వారి ముందు మేము కరపత్రాలు రిలీజ్ చేస్తున్నాము. అలాగే ఈ సాంప్రదాయం ఈ పక్క ఈసారి కానీ అదే సాంప్రదాయం పాటిస్తూ ఈ కరపత్రాలు విడుదల చేస్తున్నాము. ముఖ్యంగా ఈ గణేష్ పండుగ అనేది సెప్టెంబర్ 7వ తారీఖు స్టార్ట్ అవుతుంది. తర్వాత 5 రోజులకు గణేష్ నిమజ్జన కార్యక్రమం 11వ తారీఖు నంద్యాలలోని చెరుకట్టలో పెద్ద సాంప్రదాయం ప్రకారం చెరుకట్టలోనే నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. అలాగే బొమ్మల సత్రం నుండి వచ్చే వినాయకులంతా కుందూను, వైఎస్ నగర్, నందమూరి నగర్ అక్కడి నుండి వచ్చే కుందూ నదిలోను అండి. ఇక్కడ కొన్ని విగ్రహాలు మిగతా విగ్రహాలన్నీ చెరుకట్టులో నిమజ్జనం అయితే పొన్నాపురం అక్కడ వెళ్ళి కేసీ కెనాలు అట్లా పోతాయి. మిగతా ఎన్జిఓస్ కానీ స్టేట్ బ్యాంక్ కానీ వచ్చే విగ్రహాలన్నీ శ్రీనివాస సెంటర్ నుండి, కల్పన సెంటర్, వివేకానంద సెంటర్ నుండి ఆంజనేయ స్వామి గుడి మెయిన్ బజార్ గుండా గాంధీ చౌక్ చేరి అక్కడ మేము చేసిన స్టేజీ ఏర్పాటు చేసుకుని సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అక్కడ ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ గారు, ముఖ్య అతిథులుగా ఎస్పీ గారు, మిగతా మున్సిపల్ కమిషనర్ గారు, అధికారులందరూ ఆ స్టేజ్ మీదకి వచ్చి అందరికీ వినాయకులందరినీ ఆహ్వానించి వారికి మెమోంటలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కానీ అదే పద్ధతి జరుగుతుందనేసి మరొకసారి మీడియా మిత్రులకు, నంద్యాల విగ్రహ నిర్వాహకులకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. బుధవారం నంద్యాల నియోజకవర్గ ముస్లిం జేఏసీ కన్వీనర్ గన్ని కరీం, కో కన్వీనర్ షేక్ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో బీసీఈ క్రింద ముస్లింలకు శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ కు ముస్లిం జేఏసీ వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు ఇప్పటికే రెవెన్యూ శాఖ ద్వారా బీసీఈ క్రింద కుల ధృవీకరణ పత్రాలు జారీ చేస్తున్నారని, కానీ ధృవీకరణ పత్రాల మంజూరులో జాప్యం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య అభ్యసించే విద్యార్థులకు, ఉద్యోగాలకు వెళ్లేవారు, ఏవైనా ప్రభుత్వ పథకాలు అందుకునే మహిళలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, అందులో భాగంగా బీసీఈ కింద ముస్లింలకు కూడా శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం జేఏసీ కార్యవర్గ సభ్యులు షేక్ ఇద్రీస్, రెహమాన్, జుబేర్ పునా, సోహెల్ రాణా, ముల్లా కాజా, సర్దార్ పాల్గొన్నారు. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఈరోజు నంద్యాల అసెంబ్లీ ముస్లిం జేఏసీ సభ్యులందరము నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. కలెక్టర్ గారు అందుబాటులో లేకపోవడం వల్ల జాయింట్ కలెక్టర్ గారికి నంద్యాల అసెంబ్లీ జేఏసీ తరఫున ఒక వినతి పత్రం అందజేయడం జరిగింది. ఆ వినతి పత్ర సారాంశం ఏమంటే, ఎలక్షన్ల ముందర ఇదే టీడీపీ ప్రముఖులు, టీడీపీ నాయకులు బీసీకి సంబంధించిన సామాజిక వర్గానికి అందరికీ పర్మనెంట్గా బీసీ సర్టిఫికేట్లు అందజేస్తామని చెప్పడం జరిగింది. దాని గురించి మనం మాట్లాడము జాయింట్ కలెక్టర్ గారికి. బీసీ సామాజిక వర్గంలో ముస్లింలు కూడా బీసీఈ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఎకనామికల్లీ ఆధారంగా మాకు కూడా ముస్లిం సామాజికానికి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క పౌరునికి ఈ బీసీఈ సర్టిఫికేట్లు పర్మనెంట్గా కావాలని కోరడం జరిగింది. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। आज नंद्याला मुस्लिम असेंबली जेएसी की तरफ से जॉइंट कलेक्टर को मिलकर एक मेमोरेंडम देना हुआ है। जो अभी कूटमी एनडीए जो गवर्नमेंट है, जो वो वादा करी थी इलेक्शन के अंदर, जो बीसी सर्टिफिकेट परमानेंट कर दूं बोल के, उसके तरफ से हमें जॉइंट कलेक्टर से मिलना हुआ है। जॉइंट कलेक्टर साहब बताए हैं कि ऑलरेडी वो बीसी सर्टिफिकेट परमानेंट हो चुकी है, इसलिए तमाम नंद्याल असेंबली पब्लिक ये इसको फ़ायदा उठाना है, क्योंकि बीसी सर्टिफिकेट बार बार बदलाने की ज़रूरत नहीं है। एक ही मरतबा आप सचिवालय में जाके अप्लाई कर दिए तो इंशाल्लाह वो बीसी सर्टिफिकेट परमानेंट हो जाती है। और कोई कॉलेज के अंदर या यूनिवर्सिटी के अंदर फिर बीसी सर्टिफिकेट नहीं पूछ रहा है तो वो सचिवालय में जाके आप उसको वही डेट में अपडेट करके आपको हैंड ओवर कर देंगे, वही काफ़ी है। ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం నాటిన మొక్కలు యమపాశంగా మారాయి. కోనోకార్పస్ మొక్కలు నాటి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించి కార్బన్ డయాక్సైడ్ పీల్చుకొని ప్రాణవాయువును అందించాల్సిన మొక్కలు, చెట్లు విపరీతంగా ప్రాణాంతక వాయువులను వెదజల్లుతున్నాయి. ఇదిలా ఉంటే నంద్యాల మున్సిపల్ పరిధిలో
ప్రభుత్వం వేలాదిగా కోనోకార్పస్ మొక్కలను రోడ్లకు మధ్య ఏర్పాటు చేసిన డివైడర్లలో నాటారు. అలాగే పట్టణంలోని మున్సిపల్ పార్కులలో నాటారు. ఈ మొక్కలు చెట్లుగా పెరిగి ప్రజలకు విషవాయువులను అందిస్తున్న పరిస్థితి. కోనోకార్పస్ మొక్క పుష్పాల నుండి వెలువడే పుప్పొడి వల్ల అలర్జీ, శ్వాసకోశ వ్యాధులు, ఆస్తమా సమస్యలు వస్తాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో ఈ మొక్కతో ఎటువంటి ఉపయోగాలు లేవు. అనేక దుష్ప్రభావాలను ఈ మొక్క ప్రజలకు కలగజేస్తున్నది. వీటి వల్ల జరిగే నష్టం తెలుసుకున్న వారు ఈ మొక్కలు నాటకుండా నిషేధించారు. ఈ మొక్కలను విదేశాలలో కూడా పెంచకుండా ఆంక్షలు విధించారు. ఈ మొక్కలు అత్యధిక లోతు వరకు వెళ్లి భూగర్భ జలాలను పీల్చివేస్తాయి. ఈ విషయంపై నంద్యాల మున్సిపల్ సమావేశంలో కొందరు కౌన్సిలర్లు ప్రాణాంతక వాయువులను వెదజల్లుతున్న కోనోకార్పస్ చెట్లను వెంటనే తొలగించాలని, వాటి స్థానంలో పర్యావరణ పరిరక్షణ అందించే మొక్కలను నాటాలని కోరడం జరిగింది. అయితే కౌన్సిల్లో తొలగిస్తామని మున్సిపల్ కమిషనర్ తెలియజేసి నేటికి నెల ముగుస్తున్నది. కౌన్సిల్ సమావేశంలో గౌరవ కౌన్సిలర్లు కండె శ్యాంసుందర్లాల్ మరియు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన కోరడం జరిగింది. మున్సిపల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు విలువ లేకుండా పోయింది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించడం విమర్శలకు దారితీస్తున్నది. ఇప్పటికైనా త్వరలో నిర్వహించనున్న మున్సిపల్ కౌన్సిల్ సమావేశం లోపలైన కోనోకార్పస్ చెట్లను తొలగిస్తారేమో వేచి చూడాల్సిన పరిస్థితి. పర్యావరణ హితం కోరేవారు ఈ మొక్కలను కూకటి వేలతో తొలగించాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. నంద్యాల పట్టణం కోటా వీధిలో వెలిసిన శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు కార్యక్రమం బుధవారం దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ అధికారి లక్ష్మీనారాయణ, శశికుమార్, ధర్మకర్త మండలి సభ్యులు వరలక్ష్మి, నాగమణిల సమక్షంలో నిర్వహించడం జరిగింది. ఈ లెక్కింపులో భాగంగా ఆలయానికి హుండీ ద్వారా 8,68,199 రూపాయలు ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 30 మంది భక్తులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు చేయడం జరిగినది. గత సంవత్సరం 8,49,313 రూపాయలు రాగా ఈ సంవత్సరం ఈరోజు 8,68,199 రూపాయలు ఆదాయం కలిగినది. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి వ్యత్యాసము 18,886 రూపాయలు అదనంగా దేవాలయంకు భక్తుల నుండి హుండీల ద్వారా వచ్చిన ఆదాయం అది. ఈ యొక్క కార్యక్రమంలో
దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శశికుమార్ గారు, అలాగే ధర్మకర్తల మండలి వారు వరలక్ష్మి గారు, అలాగే నాగమణిబాయి గారు ఈ యొక్క హుండీ కౌంటింగ్ లో పాల్గొనడం జరిగినది. వీరినే కాక సుమారు ఒక 30 మంది దాకా భక్తులు కూడా ఈ యొక్క హుండీ కౌంటింగ్ లో పాల్గొని ఈ యొక్క ముగింపును చేయడం జరిగినది. ఈ నెల 29వ తేదీ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లా క్రీడా ప్రాధికారత సంస్థ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందించనున్నట్లు నంద్యాల జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రాజు పేర్కొనడం జరిగింది. అయితే నిర్వహిస్తున్న క్రీడా పోటీలలో ప్రభుత్వ పాఠశాలలకు అవకాశం కల్పించకుండా కేవలం ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు ప్రాధాన్యతనిస్తూ వారికి అవకాశం కల్పించడం జరిగింది. క్రీడల్లో పాల్గొనాలని తెలియజేయగా తాము పోటీలలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే తమకు అవకాశం ఇవ్వకుండా తిరిగి పంపించి వేయడం జరిగిందని నంద్యాల టెక్కే మున్సిపల్ హైస్కూల్ క్రీడాకారులు వాపోయారు. ఈ సందర్భంగా టెక్కే మున్సిపల్ హైస్కూల్ ఫుట్బాల్ క్రీడాకారులు మాట్లాడుతూ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఆటల పోటీలలో పాల్గొనేందుకు తమ పాఠశాలకు ఆహ్వానం వచ్చిందని, స్కూల్ పీడీ తెలియజేసిందని, మేడం తెలిపిన మేరకు ఆడేందుకు టీంతో వచ్చామని, అయితే ఇక్కడ తమను పట్టించుకునే వారు లేరని, కేవలం ప్రైవేట్ మరియు కార్పొరేట్ స్కూల్స్ వారికి అవకాశం కల్పించి తమను పక్కన పెట్టారని వాపోయారు. నిన్నటి దినం కొందరు క్రీడాకారులు నిరాశతో వెనుదిరగడం జరిగింది. క్రీడా ప్రాధికారత సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలు కేవలం ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలకే పరిమితమా అన్న అనుమానం కలుగుతున్నది. ప్రభుత్వ పాఠశాలలపై చిన్న చూపు తగదని క్రీడాకారులు విమర్శిస్తున్నారు. పోటీలలో పాల్గొన్న క్రీడాకారులకు నేలపైనే భోజనాలు ఏర్పాటు చేయడం మరింత దారుణంగా ఉంది. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ నెల 29వ తేదీ ఆగస్టు ధ్యాన్ చంద్ బర్త్డే సందర్భంగా ప్రతి సంవత్సరము కేంద్రం మరియు రాష్ట్ర అనుసంధానంతో జాతీయ క్రీడా దినోత్సవాలను జరుపుకుంటున్నాము. ఈ జాతీయ క్రీడా దినోత్సవాల సందర్భంగా ఆగస్టు 26వ తేదీ నుండి ఆగస్టు 31వ తేదీ వరకు వీక్ లాంగ్ ప్రోగ్రామ్స్ సెలబ్రేషన్స్ చేయాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మన జిల్లా కలెక్టర్ ద్వారా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తదనుగుణంగా మనము జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలో ఈరోజు 26వ తేదీన అన్ని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, తర్వాత క్రీడా మైదానాలు, కేవీకే స్టేడియాలలో ఫిట్ ఇండియా ప్లెడ్జ్ను తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 27, 28వ తేదీ వివిధ క్రీడాంశాలలో వాలీబాలు, ఫుట్బాలు, ఖోఖో, త్రోబాలు, జంప్ రోపు, చెస్సు, హాకీ వంటి క్రీడాంశాలలో జిల్లా స్థాయిలో వాళ్ళకి క్రీడా పోటీలు నిర్వహించి గెలుపొందిన క్రీడాకారులకు, గెలుపొందిన జట్లందరికీ కూడా 29వ తేదీ సాయంత్రము 4 గంటలకు మన జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ స్టేడియంలో జిల్లా కలెక్టర్ గారి ద్వారా మరియు జాయింట్ కలెక్టర్ గారు, తర్వాత సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారితో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానోత్సవం ఉంటుంది. అదేవిధంగా మన నంద్యాల జిల్లాలో 2023-24 సంవత్సరంలో ఎవరైతే అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్నారో లేక జాతీయ స్థాయిలో పథకాలు సాధించినటువంటి ఉత్తమ క్రీడాకారులకు ఉత్తమ పురస్కారాలను మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి ద్వారా వారికి సత్కరించడం జరుగుతుంది. నా పేరు అభి సార్. మేము టెక్కే స్కూల్ మున్సిపల్ హై స్కూల్ నుంచి వచ్చినాం సార్. మా పొద్దున మార్నింగ్ తీసుకొచ్చింటే వీళ్ళందరూ అప్పుడే గేమ్ లేదు మీకు లేదు, అసలు మీ స్కూలే లేదు అని పంపించాను సార్. ఇన్విటేషన్ వాళ్ళే చేసి మళ్ళీ లేదని ఫైనల్స్ ఇప్పుడే జరుగుతున్నాయని పంపించాను సార్. మళ్ళీ స్కూల్ కాడ మళ్ళీ వచ్చినాం సార్. మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ పిలిపించాను సార్. వాళ్ళు మళ్ళీ లేదని మళ్ళీ పంపించినారు సార్. ఇప్పుడు ఏమనంటే లాస్ట్ మ్యాచ్ మళ్ళీ ఇప్పుడు రీకనెక్ట్ చేస్తాను అనుకుంటే మళ్ళీ పెట్టారంట సార్. ఒక్క గేమ్ కూడా అనలేదు సార్. నాకైతే పొద్దు నుంచి వచ్చిన మార్నింగ్ నుంచి అట్నే కూర్చున్నాం సార్. ఒక్కరు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు సార్. పొద్దు నుంచి ఫుడ్ కానించి పొద్దున మార్నింగ్ నుంచి వచ్చినా కూడా వాళ్ళు ఎవరేం పట్టించుకోకుండా అట్లనే వాళ్ళు ఇంట్లో కొన్ని మీకు అసలు మా చిన్న స్కూల్ అని చిన్న చూపు గవర్నమెంట్ స్కూల్ అని ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు ఆడిస్తారు వాళ్ళు ఆడిస్తారు ఆర్జం వాళ్ళు అంటే ఇప్పుడు ఈ ఈవెంట్ ఎందుకు వాళ్ళ అంటే స్పోర్ట్స్ డే అని పెట్టినాం సార్.
మాది ఇన్విటేషన్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత లేదంట లేదు ఫైనల్స్ అని పంపించాను సార్. ప్రైవేట్ స్కూల్ ఆడిస్తారు. అవును సార్, మా గవర్నమెంట్ అని ఆడించుకోవట్లేదు సార్. మళ్ళా వచ్చిన తర్వాత లేదంట సార్. ప్రైవేట్ స్కూల్స్ తో ఆడిపిస్తున్నారు, మనం గవర్నమెంట్ అని గమ్మున పక్కకు లేదు అది లేదు అంటున్నాను సార్. నా పేరు ఇషాక్, మనం టెక్కే స్కూల్ నుంచి వచ్చినాం. పొద్దున 6-7 వచ్చినాం సార్. అయినా ఒక మ్యాచ్ ఆడిపోయలే, ఏం లేదు అది లేదు, మీ టీమే లేదు అది అన్నారు సార్. ఊరికి ప్రైవేట్ ఆడుతున్నాను సార్, ఒక గవర్నమెంట్ లేదు సార్, ఒక గవర్నమెంట్ స్కూల్ లేదు. మనం వస్తే మనం ఆడిపోయట్లేదు సార్. మళ్ళీ ఇన్వైట్ చేసినారు, మళ్ళా వచ్చింటే లేదు మీరు లేదు టీం లేదు ఇంట్లో వాండి అది అని పంపించాను సార్. మళ్ళీ ఇంట్లో పోయింటే మళ్ళీ పీటీ మేడం మాట్లాడితే మళ్ళీ రప్పించాను సార్. రప్పించి పెడతారని రికవర్ చేస్తారని మళ్ళీ చేయలేదు సార్. మళ్ళీ ఇంట్లో వాండి ఇంకా లేదు వీళ్ళు ఏందో వీళ్ళు పెట్టుకోవాలని చెప్తాను సార్. ఇంకా పొద్దు నుంచి ఎవరో పీటీ మేడం తెలుసు సార్, ఫోన్ చేసి ఈవెంట్ కండక్ట్ చేసిన వాళ్ళు పిలిచారు సార్. ఫోన్ చేసి పొద్దున్నే పీటీ మేడం చెప్పింటే పీటీ మేడం మన స్కూల్ వచ్చినప్పుడే పంపించింటే కేశవర్ రెడ్డి, గుర్రాజా అవి అన్ని ఆడిపిస్తున్నారు సార్. ప్రైవేట్సే సార్, ఒక గవర్నమెంట్ లేదు సార్. నంద్యాల పట్టణం చెరుకట్ట ప్రాంతంలో బహిరంగంగా కారులో మద్యం సేవిస్తున్న 8 మంది మందుబాబులను డ్రోన్ సాయంతో పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. బహిరంగంగా మద్యం సేవించడం చట్ట విరుద్ధమని, ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ అదిరాజ్ సింగ్ వెల్లడించారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు చేపట్టిన తనిఖీల్లో భాగంగా పలు ప్రాంతాలలో వాహనాలను పోలీసులు తనిఖీ నిర్వహించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.